అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ మధ్యకాలంలో మనకి కంకిపాడు చుట్టూత ఉన్న కొత్తగా ఇప్పుడు నిర్మాణంలో ఉన్న విల్లాస్, కొన్ని ఈ అపార్ట్మెంట్లు, పెద్ద అపార్ట్మెంట్ల ఏరియాల్లో తరచుగా ఈ దొంగతనాలు, అంటే ఈ రాగి నిర్మాణానికి ఉపయోగించే రాగి వైర్లు పోతున్నాయని రిపోర్ట్ వచ్చింది. దాని మీద అదేవిధంగా పక్కన పామర్లో, అలాగే మచిలీపట్నంలో ఉన్న అక్కడ కూడా జరిగినట్లుగా మాకు సమాచారం ఉంది. దాని మీద నిఘా పెట్టాము. నిఘా పెట్టి ఉన్న మనం ఇంతకుముందు మన పబ్లిక్ సహకారంతో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలు, అదేవిధంగా ఇంకా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ముద్దాయిల కదలికల మీద నిఘా పెట్టాం. అపార్ట్మెంట్లో ఉన్న కెమెరాలు అవన్నీ కూడా క్రోడీకరించి నిఘా పెడితే మాకు మంగళగిరికి చెందిన వాళ్ళు ఈ నేరం చేసినట్లుగా మొదట నిర్ధారించుకుని వాళ్ళ నిఘా పెట్టి వారి యొక్క కదలికల మీద సమాచారం పెట్టుకుని 26 నిన్న వీళ్ళని అనుమానం మీద మొదటగా వీళ్ళని అరెస్ట్ చేశాము. వీళ్ళు మంగళగిరికి చెందిన వ్యక్తులుగా గుర్తించాము వాళ్ళని. మొత్తం మనకేంటంటే ప్రజెంటు మన పెనమలూరు 1, కంకిపాడు 3, పామర్ 2, బందర్ తాలూకా 1, అలా అదేవిధంగా మంగళగిరిలో కూడా ఒక నేరం చేసినట్లుగా వాళ్ళు అంగీకరించి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు యొక్క ఈ ప్రాపర్టీ అందరినీ కూడా వాళ్ళు యొక్క చెప్పిన దాని దగ్గర స్వాధీనం చేసుకోవటం జరిగింది. వీటి విలువ, స్వాధీనం చేసుకున్న విలువ 11 లక్షలుగా సుమారుగా ఉంటుంది. వీళ్ళని మొదట మనకి దొరికిన 4, ఇంకో 4 కూడా దొరకవలసి ఉంది. వాళ్ళు కూడా వీళ్ళ అసోసియేట్సే. వీళ్ళందరూ కూడా కలిసి కొంచెం కంబైన్డ్గా వెళ్ళి ఈ అఫెన్స్లు చేస్తూ ఉంటారు. వాళ్ళు కొత్తగా కట్టే ఈ అపార్ట్మెంట్లు వాటిలోనే చేసుకుంటూ ఉంటారు, అంతేగాని ఎక్కడ షాపుల్లో చేయరు. వాళ్ళకు కూడా ఎందుకు ఈ అపార్ట్మెంట్లు కట్టే దగ్గర, ఈ ఫామ్ విల్లాస్ కట్టే దగ్గర ఎందుకు చేస్తున్నారంటే అక్కడ నిఘా తక్కువగా ఉంటుందని, వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టుకోరని, దాని మీదట వీళ్ళు ఏంటంటే ఎక్కువగా చాలల్లో నుంచి వెళ్ళి ఇటువంటి అఫెన్స్లు చేస్తూ ఉంటారు. కాబట్టి సోలార్ ప్యానల్స్ కనపడే వైర్లు అటువంటివి కూడా వీళ్ళు దొంగతనం చేస్తూ ఉంటారు. మేము ఈ క్రమంలో ఏంటంటే ఈ కొత్తగా కట్టే అపార్ట్మెంట్లు, కొత్తగా కట్టే విల్లాస్ వీళ్ళకి సూచించేది ఏంటంటే అందరూ కూడా కొంచెం నిఘా ఏర్పాటు చేసుకుని, కాపలాదారులు పెట్టుకొని, చుట్టూతా కూడా లైటింగు, సీసీ కెమెరాలు పెట్టుకుని వాటిని అవసరమైతే మా పోలీస్ స్టేషన్కి ఆన్లైన్లో అనుసంధానించడం చేసుకుంటూ ఉంటే ఇటువంటి దొంగతనాలు జరిగిన వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ రాగానే మనం వెళ్ళి వాళ్ళని క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొంత ప్రివెంటివ్గా వాళ్ళే చేసుకోవాలి. అన్ని చోట్లకి మన పోలీసులు వెళ్ళి బీట్ తిరగాలంటే ఆ ఏరియాలో కొంచెం ఇబ్బందిగా ఉంది. మనం బీట్ అంతా కూడా టౌన్ ఏరియాలో వాటిలోనే మనం తిరుగుతున్నాం. కాబట్టి ఈ సందర్భంగా నేను వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని ఎటువంటి సమాచారం ఉన్నా కంకిపాడు పోలీస్ స్టేషన్కి, అలాగే కంకిపాడు సిఐ గారికి తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. ఈ కేసులు డిటెక్ట్ చేయడంలో కంకిపాడు ఎస్ఐ గారు సందీప్ గారు, కంకిపాడు సిఐ గారు మురళీకృష్ణ గారు, మన ఎస్ఐ గారు తాతాచార్యులు గారు, వారి యొక్క క్రైమ్ సిబ్బంది వాళ్ళందరూ కూడా బాగా కష్టపడి దగ్గరగా ఇది 10 రోజులు మట్టి కంటిన్యూగా వర్కౌట్ చేస్తే కానీ వీళ్ళు దొరకలేదు. అన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా దీనిలో వాడుకోవడం జరిగింది. జిల్లా ఎస్పీ గారు కూడా వీళ్ళందరినీ, సిఐ గారిని, వాళ్ళ ఇద్దరు ఎస్ఐని, సిబ్బందిని అభినందించారు. రేపు జరిగే క్రైమ్ మీటింగ్లో వాళ్ళని సముచితంగా సత్కరిస్తామని చెప్పారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.